ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు వంట చేసి పెడితే మేమే ఫినిష్ అయిపోతాం కదా. అత్తయ్యా, నువ్వేం ఒక్కదానివి చేయక్కర్లేదు గాని నా పక్కనే ఉండి నాకు హెల్ప్ చేయించాలు. ఓకే? నా పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ నేను చేస్తాను. నాకర్థమైందిలే. నీ కొడుకులిద్దరికీ నీ చేత్తోనే వండి పెట్టాలని నన్ను ఏడిపిస్తున్నావు కదత్తయ్యా. ఎంత స్వార్థమత్తయ్యా నీది. అవును మయూరి, నాది స్వార్థమే. ప్రపంచంలో ప్రతి అమ్మకి ఉండేది ఈ స్వార్థమే. ఆ స్వార్థం వంక పెట్టలేని అమ్మ ప్రేమే పునాది. అమ్మలందరికీ దేవుడు ఆ స్వార్థం పెట్టడం వల్లే పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతారు. అర్థమైందా? నువ్వేంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఒక అరగంటలో వంటలైపోతాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఏంటి నవ్వుతున్నావు? మీకు మీ కొడుకు మీదే కాదత్తయ్యా, మీ కోడళ్ల మీద కూడా తల్లి ప్రేమే ఉంది. మీ కళ్లల్లో మీ పిల్లలంతా మీ చుట్టూ ఉన్న ఆనందమే కనిపిస్తుంది. చాలే ఈ ఆనందం. ప్రపంచంలో నేనొక్కదాన్నే అనుభవిస్తున్నట్టు చెప్తున్నావు. అత్తయ్య, మీరెప్పుడూ ఇంతే ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ పిల్లలిద్దరూ ఎప్పటికీ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని కోరుకుంటున్నాను. అన్నయ్య, ఏంటి మురారి? అన్నయ్య, మురారి ఏమైంది? ఏమైందిరా? చెప్పురా, చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? వద్దన్నయ్య, ఇంకెప్పుడు నువ్వు ఇలా చేయొద్దు. ఇలాంటి తప్పు చేయొద్దు. తప్పు చేసి ఇలా అరెస్ట్ అవ్వద్దు. రే మురారి, నువ్వు అరెస్ట్ అయితే అమ్మ తట్టుకోలేదు, నేను భరించలేను. వదిన, మయూరి ఎవ్వరూ బాగుండరు. మురారి, అంటే నేను తప్పు చేశానంటున్నావా? అవునన్నయ్య, నువ్వు తప్పు చేశావు. రే, మోసం చేయడం కన్నా మోసగించబడమే పెద్ద తప్పు అంటారు. శత్రువుని ఓడించకపోయినా పర్వాలేదు, కాని శత్రువు చేతిలో మోసపోవడం అనేది అన్నిటికన్నా పెద్ద తప్పు కదా అన్నయ్య. ఆ రాజశేఖర్ వేసిన ట్రాప్లో ఇరుక్కోవడం వల్లే కదా నువ్వు అరెస్ట్ అయ్యావు. అదేదో నువ్వు ముందే తెలుసుకోగలుగుంటే మనందరం ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు కదా. వనవాసానికి వెళ్లిన రాముడి వల్ల భరతుడు చాలా బాధపడ్డాడు. ఆయన 14 ఏళ్ల పాటు ఆ బాధని భరించగలిగాడు. కాని నేను 1400 గంటలు కూడా భరించలేకపోయానన్నయ్య. నువ్వు ఆ కేసు నుంచి బయటపడతావా లేదా, నువ్వసలు ఇంటికి వస్తావా లేదా అని ప్రతిరోజు ప్రతి క్షణం టెన్షనే. నేను బాధపడుతున్నట్టు అమ్మకి తెలిస్తే అమ్మ డిప్రెషన్లోకి వెళ్తుందేమో అని నా బాధని లోపలే దాచేసుకుని తిరిగాను. ప్లీజ్ అన్నయ్య, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు. మురారి, నేను నా 20 ఏళ్ల వయసు వరకు కృష్ణుడి గుడిలోనే పెరిగాను. అక్కడ పూజారి గారు
నాకు భగవద్గీత చెప్తూ పెంచారు. ఏం జరిగినా మంచి అనుకోమన్నాడు గీతాకారుడు. ఇది ఒకందుకు మంచేరా. మంచా? హ్మ్. రాముడు వనవాసానికి వెళ్లాల్సొచ్చింది రావణ సంహారం కోసమే అంటారు పెద్దవాళ్ళు. నేనిప్పుడు కారాగార వాసం చేసింది రాజశేఖర్ అరెస్ట్ కోసం అయ్యుండొచ్చు కదా. అవును మురారి, నేను మోసపోవడం వల్లే కదా అమ్మ పట్టుబట్టి రాజశేఖర్ నేరాన్ని నిరూపించింది. లేదంటే అతను బయటే ఉండేవాడు. బయటే ఉంటే ఏమో ఇంకేదన్నా పెద్ద నేరం ప్లాన్ చేసి ఉండొచ్చేమో కదా. అన్నయ్య, ఒక్క మాటతో నా మైండ్లో ఉన్న టెన్షన్ అంతా రిలీఫ్ చేసేసావు. ఎప్పటికప్పుడు మనం టెన్షన్ పడిపోతాం కానీ జరిగిందంతా మన మంచికే అని ఒక్క పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఎంత రిలీఫ్గా ఉంటుందో. జరిగింది మంచికైనా సరే నీకు మాటిస్తున్నాను మురారి, ఇంకెప్పుడు నేనెవ్వరి చేతిలోనూ మోసపోను. అన్నయ్య, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రే ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను అన్నయ్య. అరే మురారి, అన్నయ్య, ఏది నీ లెఫ్ట్ హ్యాండ్ ముందుకు చాపు. ఎందుకురా? అరే చాపన్నయ్య, చెప్తాను. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని కొన్నాను దీన్ని. ఆ రోజు నువ్వు సెల్లో ఉన్నావన్నయ్య, అందుకే ఆ రోజు నీ చేతికి దీన్ని పెట్టలేకపోయాను. వావ్, చూడు నీ చేతికి ఎంత బాగుందో. అబ్బో, అన్నదమ్ముల అనుబంధం చాలా ఓల్డ్ మూవీ, చూసి భరించడం కష్టమే. అన్నయ్య, నచ్చిందా? నచ్చలేదా? అన్నయ్య, 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 ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ వాచ్కి అందం వచ్చింది. ఇదేంటన్నయ్య, నీకోసం కొన్న వాచ్ని నా చేతికి పెట్టి బాగుందంటావేంటి? ఓహో, ఇందుకా నీకు నచ్చలేదన్నావు? అదేం కుదరదు కానీ నీకోసం తెచ్చిన దాన్ని నువ్వే పెట్టుకోవాలి. దీన్ని నీకే బాగుంది, నువ్వే ఉంచుకోవాలి. అరే, నేను కొన్న వాచ్ని నాకే గిఫ్ట్గా ఇస్తావేంటి? ఇది కొన్నది నువ్వే అయినా పెట్టింది నా చేతికి. వన్స్ నా చేతికి పెట్టాక ఇది నాదైపోయింది. నా వస్తువు నేను గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, సో ఇది నీకిస్తున్నాను, పెట్టుకో. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇది నీకు చాలా బాగుంది. రేయ్, ఇది అన్నయ్య ఆర్డర్, నీ చేతికే ఉంచుకో. అమ్మో, ఈ అతి ప్రేమల్ని చూడడం చాలా కష్టం, భరించడం ఇంకా కష్టం. దీనికి పూలు స్టాప్ పెట్టాలి. అన్నయ్య నీకే బాగుంటుంది అన్నయ్య. తీయకురా అన్నయ్య. రే రే కుదరదురా. రే అన్నయ్య, ఇటివ్వు. అరే వద్దురా అన్నయ్య, నీకే బాగుంటుంది. ప్లీజ్ అన్నయ్య, నీకే బాగుంటుంది, నీకే బాగుంటుంది. హే అన్నయ్య. ఏంటి అన్నదమ్ములిద్దరూ గొడవ పడుతున్నారు? టైంకి వచ్చావు నక్షత్ర, నువ్వు చెప్పు, ఈ వాచ్ అన్నయ్య చేతికి బాగుంటుందా నా చేతికి బాగుంటుందా? చెప్పు నక్షత్ర. బావగారి చేతికి బాగుంటుంది. నక్షత్ర, నువ్వు కూడా నీ హస్బెండ్కే సపోర్ట్ చేస్తున్నావా? అవునులే, వాడిలో సకానివి కదా, పూర్తిగా వాడి వైపే మాట్లాడతావు. లేదు బావగారు, నిజంగానే ఇది మీ చేతికి అట్రాక్షన్ తీసుకొచ్చింది. ప్లీజ్ అన్నయ్య, మంచి టైం వచ్చినప్పుడు ఇలాంటి మంచి వాచ్ చేతికొస్తుందంట. నీకిప్పుడు మంచి టైం స్టార్ట్ అయింది కదా, ప్లీజ్
నీ చేతికుంచుకో, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ రా. నీకింకా అంత మంచి టైమే నడవాలన్నయ్య. నాకు కాదు, మనకి. ఎంత ప్రేమ, ఎంత అభిమానం! మీ ఇద్దర్ని ఇలా చూస్తుంటే సొంత అన్నదమ్ముల్ని చూస్తున్నట్టుగా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఇప్పుడే మీరింత క్లోజ్ గా ఉన్నారంటే ఓన్ బ్రదర్స్ అయితే ఇంకెంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. అప్పుడు మాకింకెంత చక్కగా అనిపించేదో. నక్షత్ర, మేం సొంత అన్నదమ్ముల్లా అనిపించడం ఏంటి? మేము నిజంగా సొంత అన్నదమ్ములమే. పురాణాల్లో చూసిన, చరిత్రలో చూసిన గొప్ప అన్నదమ్ములుగా చెప్పుకునే బలరామకృష్ణులు గాని, రామలక్ష్మణులు గాని ఒకే తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళని సొంత అన్నదమ్ములనే చెప్పుకుంటారు. మేము అంతే. ఇంకెప్పుడు ఇలా వేరు చేసి మాట్లాడొద్దు. అయ్యో, అలాగే. మీరెలా ఫిక్స్ అయితే అలాగే. మీరు బలరామకృష్ణులు, రామలక్ష్మణులు కాదు. దుర్యోధనుడు భీముడయ్యేటట్టు చెయ్యడమే నా టార్గెట్. ఈ నేరాలు, కుట్రలు అన్నీ చేసింది ఈ రాజశేఖరే. అలాంటి దుర్గగారి మీద కక్ష కట్టింది ఎవరో కాదు, అదిగోండి ఆ రాజశేఖరే. సన్ ఆఫ్ రాజశేఖర్ అనే పట్టం నా కొడుక్కి మాత్రం వద్దు. రాజశేఖరును నేరస్తుడుగా పరిగణిస్తూ 6 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తున్నాను. రాజశేఖర్, దుర్గని నాశనం చేయాలని శపథం చేసి నువ్వే చివరికి జైలు పాలైపోయావు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ దుర్గని మాత్రం నాశనం చెయ్యాలి. దాని కొడుకుని, కోడల్ని, అందర్నీ నాశనం చెయ్యాలి. చూడు సువర్ణ, నీకు నీ భర్తకి మొదట్నుంచి చెప్తున్నాను, దుర్గలాంటి మనిషి జోలికి అస్సలు వెళ్లకూడదని. కానీ మీరు వినకుండా ఎదురెళ్లారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. రఘురాం, నువ్వు మా వైపు మనిషివా, దుర్గ వైపు మనిషివా? ఎవరి వైపు మనిషి అనేది ఇంపార్టెంట్ కాదు. సిచ్యువేషన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్పడం ఇంపార్టెంట్. అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు సీఈఓ అని పెట్టుకుని పార్టీ గెలవాలంటే ఏం చేయాలో వాళ్లతో సలహాలు చెప్పించుకొని వాటిని పాటిస్తూ పార్టీని గెలిపించుకుంటున్నారే, అలా మీరు మీ సీఈఓగా నన్ను పెట్టుకొని నా మాట తూచా తప్పకుండా పాటించారనుకో, అప్పుడు మీరు మీ ప్రత్యర్థి దుర్గ మీద సక్సెస్ అవ్వగలుగుతారు. మేము ఆ దుర్గతో కలిసి రన్నింగ్ రేస్ చేస్తున్నామా తన మీద గెలవడానికి? నాకు కావాల్సింది తన నాశనం. దుర్గని నాశనం చేయాలంటే ముందు మీకు ఓపికుండాలి. ఓపికుండాలంటే నువ్వు తిండి తినాలి. ఇదిగో నీకోసం ఫుడ్ తెచ్చాను, తిను. చూడు, నువ్వు తిండి మానేసి నిరాహార దీక్షలు చేస్తే నీ భర్త జైలు నుంచి బయటికి రాడు, దుర్గ సంతోషం చెరిగిపోదు. అవును, అక్కడ దుర్గ చాలా హ్యాపీగా ఉందని నక్షత్ర ఫోన్ చేసి చెప్పింది. ఆ కొడుకులిద్దరితో ఇద్దరు కాదు, ఒక్కడే. ఆ దుర్గకి ఒక్కడే కొడుకు, మురారి నా కొడుకు అని నువ్విక్కడ గొంతు చించుకుంటే అక్కడ దుర్గకి వినబడుతుందా? మురారిని తెచ్చి నీకు అప్పగిస్తుందా? యాజ్ పర్ సోర్సెస్ ఆ ఇద్దరు సొంత అన్నదమ్ములా ఉన్నారంట. దుర్గా ఆ ఇద్దరినీ 2 కళ్ళలా ఫీల్ అవుతుందంట. సో సంతోషమే సగం బలమని తను బలపడుతుంటే విచారమే నీ అలవాటుగా చేసుకొని నువ్వు వీక్ అవుతున్నావు. ఒక్క విషయం చెప్తాను విను. నీ భర్త ఎక్కడో
అండమాన్ జైల్లోనో తీహార్ జైల్లోనో లేడు. ఇక్కడే ఈ సిటీలోనే ఉన్నాడు. వాళ్ళకి డబ్బులిస్తే డైరెక్ట్గా ఆ బ్యారెక్స్ దగ్గరికే తీసుకెళ్లి అతన్ని చూపిస్తారు. ఏంటి నువ్వు చెప్పేది? బుర్రకథ. దెబ్బ తినున్నాను, సెటైర్లొద్దు. లైఫ్ నుంచి రిటైర్ అయిపోతావు. మరి లేదంటే ఏంటి? ఈ భూమి మీద డబ్బంటే పడినవాడు ఎవడైనా ఉన్నాడా? డబ్బుకి పడిపోయేవాడే తప్ప. నేను నీకు 2 సలహాలిస్తాను. 1, దుర్గజోలికి వెళ్లకుండా నీ భర్తని విడిపించుకునే ప్రయత్నాలు చేసుకోవడం. 2, దుర్గని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ అనుక్షణం నువ్వు టెన్షన్ పడుతూ నీ భర్తను విడిపించే ప్రయత్నం చేయడం. ఈ రెండింట్లో నీ భర్తను విడిపించే ప్రయత్నాలు కామన్ అనుకుంటున్నావేమో. దుర్గజోలికి వెళ్తే నువ్వు టెన్షన్ పడ్డం కామన్. ముందు బిర్యానీ తిను. నువ్వు చెప్పిన దాంట్లో నాకు నచ్చిందొక్కటే, నా భర్తని కలిసి మాట్లాడటం. నేను భోజనం చేశాక మనం వెళ్ళి మా ఆయన్ని కలుద్దాం. ఆ ఏర్పాట్లేవో చూడు. ఇటిఫో. ద్వారకా, మురారి, నక్షత్ర, భోజనానికి రండి. ఇక్కడే ఉన్నారా? రండి, కూర్చో ద్వారకా. అమ్మ చేతి వంటలు వాసంతోనే ఆకలి పెంచేస్తున్నాయి. అమ్మా త్వరగా వడ్డించమ్మా. కూర్చో. ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాను. కూర్చో నాన్నా. అమ్మా ఏమైంది? ఏం లేదు అన్నయ్య. ఇన్ని రోజులు నువ్వు లేవని అమ్మ రోజూ గుర్తు చేసుకునేది. రోజూ అందరితో పాటు నీకు భోజనం వడ్డించేసేది, నిన్ను పిలిచేది. నువ్వు రాకపోవడంతో మళ్ళీ నువ్వు లేవని బాధపడేది. నిన్ను ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యామన్నయ్య. నేను కూడా అమ్మ చేతి ముద్దని చాలా మిస్ అయ్యాను మురారి. ద్వారకా, కానీ మురారి, సెల్లో కూడా నేను రోజు అమ్మ చేతి ముద్దలు తిన్నాను తెలుసా? నిజమమ్మా, రోజు వాళ్ళు నాకు భోజనం పెట్టేవాళ్ళ. నేనేమో ఆ భోజనం ముద్దలు కలిపి ఇది అమ్మ ముద్ద, ఇది కూడా అమ్మ ముద్ద అనుకుంటూ రోజు తినేసేవాణ్ణి. ద్వారకా, అమ్మా, నాకు నీ చేత్తో అన్నం తినాలనుంది. కలిపి పెడతావా? అలాగే నాన్న, ఇప్పుడే పెడతాను.
అమ్మా, నీ చేతి ముద్ద అమృతంలా ఉంది తెలుసా? అమ్మా, నువ్విలా ముద్దలు పెడుతూ ఉంటే నాకు చిన్నప్పుడు పెట్టిన గోరు ముద్దలు గుర్తుకొస్తున్నాయి. రే మురారి, నువ్వు ఆ మాట అనుకో. చిన్నప్పుడు నేను మిస్ అయిన గోరు ముద్దలు గుర్తొచ్చి నాకు జలసి వచ్చేస్తుంది. అతి తొందరలోనే మీ ప్రేమలు ఆప్యాయతలు మాయమైపోతాయి. నేను గేమ్ స్టార్ట్ చేస్తానుగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.